హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పెసరపప్పు సగ్గుబియ్యం కొబ్బరి పాలతో చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కడాయి తీసుకొని 100 గ్రాముల పెసరపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒకసారి బాగా కడుక్కోవాలి. హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసి ఒకసారి బాగా కడిగేసి 1 లీటర్ వాటర్ వేసి కుక్కర్ మూత వేసుకొని 4-5 విజిల్ రావాలి. కుక్కర్ చల్లబడే లోపల ఒక టెంకాయ కొట్టుకొని ఇలా కొబ్బరి నున్నగా మిక్సీకి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఇలా ఒక స్టైనర్లకు వేసుకొని వడగట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా కొబ్బరి నున్నగా మిక్సీకి వేసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఇలా కొబ్బరి పాలంతా తీసేసిన తర్వాత పిప్పి ఇలా అది సైడ్కి పెట్టాలి. ఇప్పుడు విజిల్ పోయింది. కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లము కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయింది. ఒక సైడు పెసరపప్పు సగ్గుబియ్యం ఉడుకుతుంది. ఇప్పుడు వడగట్టుకొని బెల్లం వేసుకోవాలి. ఎప్పుడు పాలతోనే కాకుండా ఇలా కొబ్బరి పాలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు సగ్గుబియ్యం కొబ్బరి పాలతో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలి. 2 కప్పులు కొబ్బరి పాలు వచ్చింది. ఇప్పుడు ఒక సైడ్ ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని గోడంబి వేసుకొని ఇప్పుడు ఇలా పాయసం ఉడుకుతుంది కదా, దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పుడు సేమియా పాయసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పు సగ్గుబియ్యం.